పాలమూరులో పానీపట్టు యుద్ధం, నేతలు కొట్లాడుతున్నారు గట్టు తెగేటట్టు. కృష్ణా భీమా ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక చర్యల పట్ల తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తే అధికార పార్టీ నుంచి అదే రేంజ్ లో కౌంటర్స్ వస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య ఎందుకు ఈ విమర్శల వరద? తెలంగాణకు నీళ్లు రాకుండా ఎగువన ఉన్న కర్ణాటక నీటిని దోచుకుంటుంటే తెలంగాణ సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరుబాట కూడా పట్టింది. భీమా నదిపై కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి రేవంత్ సర్కార్పై దుమ్మెత్తిపోసింది బీఆర్ఎస్. పాలమూరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. మహబూబ్నగర్ వాళ్ళు అమాయకులు కాదు. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు అన్ని ఉద్యమాల్లో ఉన్నారు, ప్రతి ఒక్క దానిలో ఉన్నారు. సాయుధ పోరాటంలో ఉన్నారు, నక్సలైట్ పోరాటంలో ఉన్నారు, తెలంగాణ పోరాటంలో అన్నింటిలో ఉన్నారు. భయపడేటోడు కాదు ఇక్కడ. బిడ్డ ఎవడైనా భయపెట్టిస్తే భయపెట్టేవాడు లేడు. మీరు ఒక్కటి చేస్తే మేము 10 చేస్తాం. దమ్ము ధైర్యం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాకు నీళ్ళు రాకుండా దౌర్జన్యంతో కట్టుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. నీళ్ళు వదిలిపియాలి. ఎల్లినో పేరు మీద దాటేస్తే మేము ఇవ్వడం ఒప్పుకోం. పైన నీళ్ళున్నాయి, వదిలిపించేయండి. జురాలను నింపండి, కింద రిజర్వాయర్లు నింపండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి. నీటి వాటాలో ప్రాజెక్టుల విషయంలో విమర్శలు చేసే అర్హత బీఆర్ఎస్ కు లేదంటోంది కాంగ్రెస్. కర్ణాటకలో డ్యాంలు కట్టినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతూ ప్రజలను మోసం చేస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్న చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9 సంవత్సరాలలో. ఈరోజు పచ్చ జెండాలు వేసుకొని ప్లకార్డులు పట్టుకొని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటే మోసం చేస్తారు ప్రజల్ని? రేవంత్ చొరవతో 2 రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టులకు డీపీఆర్లు కూడా సిద్ధమయ్యాయని చెప్తున్నారు. పాలమూరు నీటి హక్కుల సాధనలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందని అంటున్నారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి అంటూ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో, డికే శివకుమార్ గారి ఆలోచన విధానంతో, ఇరిగేషన్ కర్ణాటక ఆలోచన విధానంతో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దయచేసి మీరు మంచి చేయకుండా దయచేసి చెడుపు చేయకండి, ప్రజల్ని తప్పుతో పట్టించకండి అని చెప్పి వినమ్రపూర్తిగా నేను వేడుకుంటున్నా. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించేలా కేంద్రం నిర్ణయం ఉందంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసును తేల్చకుండా పదవి విరమణ చేయబోనని సీజేఐ అన్నారు. సుదీర్ఘ విచారణ చేయాల్సి ఉన్నందున ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన కర్ణాటక విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సీజే తోసిపుచ్చారు. తదుపరి విచారణ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు.